అంటే స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మార్పు జరిగింది? ఇక మీదట ఏం మార్పు వస్తే బావుంటుందనేసి మీరు అనుకుంటా ఉన్నారు? చాలా వరకు మార్పులు జరిగింది. బట్ ఇంకా కూడా మన దేశంలో ఎవరంటే అంత చైతన్యము వేరే దేశాలతో పోలిస్తే అంత చైతన్యం రాలేదు. ప్రజల్లో చైతన్యం బాగా రావాలి. అంటే ఏం జరుగుతా ఉంది, ఒక ప్రైజ్ పెరిగిందా, అది పెరిగిందా, ఇరిగేది పెరిగిందా, నాకెందుకులే నీకెందుకులే అని ఇది కాకుండా అందరూ కలిసికట్టుగా ఒక ఇదిలాగా చేస్తే ఏదైనా మనం సాధించగలం. ఆ చైతన్యం అనేది జనాల్లో ఇంకా రావట్లేదు మన దేశంలో. ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యి కొద్ది కొద్దిగా ఇదవుతూ ఉంది. బట్ చాలా టెక్నాలజీ అని అదని ఇదని ఇప్పుడు ప్రస్తుతగా దీంట్లో బాగానే డెవలప్ అయింది. 80 సంవత్సరాలు దీంట్లో మా చిన్నప్పటికి ఇప్పటికి ఎన్నో సౌకర్యాలు, ఎన్ని ఐటీ సెక్టర్ అని అదని ఇండస్ట్రియల్ సెక్టర్ అవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. అంటే మెయిన్‌గా ప్రధానంగా చూసుకుంటే భారతదేశంలో కరప్షన్ అనేది ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటదంటారు. కరప్షన్ ఇది చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయింది. దాన్ని చేయాలంటే మంచి చట్టాలు గిట్టాలు తెచ్చి ఏదైనా చేయాల్సిందే. ఎంత ప్రయత్నం చేసినా మనకు ఇంకా వరకు ఆ కరప్షన్ అనేది మన దీంట్లో పోవట్లేదు. చాలా వరకు కూడా ఈ భూములని విలువలని ఏంటంటే మార్కెట్ విలువ ఒకటి ఉంటుంది, మనం అమ్మేది ఒకటి ఉంటుంది. ఈ జనాలు ఈ బ్లాక్ మనీ అనేది అక్కడ జనరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా ఎవరంటే ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ చూసుకున్నామంటే ఒకే రేటు ఉంటుంది, గవర్నమెంట్ రేట్ కానీ మన రేట్ కానీ. ఇక్కడ మార్కెట్ విలువ ఒకటి ఇది ఒకటి అని చెప్పే లోపల ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రా వచ్చినదంతా కూడా బ్లాక్ మనీ కింద అయిపోతుంది. దాన్ని అట్లానే జనరేట్ అవుతా బ్లాక్ మనీ అనేది జనరేట్ అవుతుంది. బ్లాక్ మనీ అనేది నిరోధించడానికి చాలా వరకు ప్రజల్లో చైతన్యం రావాలి. గవర్నమెంట్లో కూడా చాలా విలువైన దీని చట్టాలు గిట్టాలు అన్ని మార్పులు తీసుకొని రావాలి. అంటే మీరు అనుకుంది ఏంటంటే ఎట్లొస్తే మనకు బాగుంటుంది ఒక్క పాయింట్? కరప్షన్ అంటే భయం కూడా రావాలి జనాల్లో. ఆ భయం అనేది లేకపోతే కూడా ఏమవుతుందంటే జనాలు ఏమైందిలే అటు ఇటు అనుకుంటారు. అరే ఈ కరప్షన్ చేస్తే మనకు ఇది పడుతుంది, ఈ శిక్ష పడుతుంది, ఏదో ఒక ఇది వస్తుంది అనే భయం అనేది కూడా క్రియేట్ అవ్వాలి. దాంతో కూడా చైతన్యము అవేర్నెస్ అనేది కూడా రావాలి జనాలు. ఈ రెండు కలిస్తేనే మనకు ఆ కరప్షన్ కానీ మనం అరికట్టగలం. దీనికి తోడు ఆ గవర్నమెంట్ చట్టాలని ఇవన్నీ కూడా జనాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఆ వెళ్ళిన రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళ చిత్తశుద్ధితో పనిచేసి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషి చేయాలి. ఒకరు నేను చేస్తే అయిపోతుంది, ఇంకొకరు చేస్తే అయిపోతుందని కాకుండా ప్రతి ఒక్కరూ దానికి పాలు పంచుకొని వాళ్ళ కృషి చేస్తేనే ఆ కరప్షన్ అనేది కూడా మనం తగ్గించగలం. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. సో ఈ 8 ఇయర్స్లో చాలా చేంజెస్ జరిగింది అక్రాస్ వరల్డ్ వైడ్. కానీ మనం మారుతున్నాం. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూనే ఉన్నాం. సంవత్సరం ఎవ్రీ ఇయర్ వచ్చే కొద్దికి ఇండిపెండెన్స్ వచ్చే కొద్దికి ఎవ్రీ ఇయర్ మనం అప్డేట్ అవుతూనే ఉన్నాం. కానీ మోస్ట్లీ యంగ్స్టర్స్కి జాబ్స్ రాకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. రాబోయే కాలంలో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మోర్ జాబ్స్. ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఏఐకి అన్ని డేటా సైన్స్కి అప్డేట్ అవుతున్నాయి. సో మనము అప్డేట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా మనము జాబ్ సెర్చ్ చేయాలి. అది కాకుండా మనం స్పోర్ట్స్లో కానీ బాగా ఇంట్రెస్ట్ చేయడం. ఎందుకంటే పక్క కంట్రీస్లో చాలామంది స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. మన ఇండియాలో స్పోర్ట్స్ అనేది కొద్దిగా చాలా తక్కువగా ఉంది. సో మనం దానిపైన కానీ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దానిపైన స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి జిమ్, టెన్నిస్, పింగ్ పాంగ్ అండ్ అదర్ కంట్రీ ఒలింపిక్ గేమ్స్ అన్నీ మనం బాగా ఇంట్రెస్ట్ చూపించాలి యూత్ స్టార్స్, యంగ్స్టర్స్. అండ్ అట్ ది సేమ్ టైం తిరుపతిలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగినాయి ఫర్ ద లాస్ట్ 5-7 ఇయర్స్గా. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే రోడ్స్ కానీ మన టెంపుల్స్ కానీ మనం తిరుపతి మోస్ట్లీ వచ్చి టూరిజం ప్లేస్ కాబట్టి, సో చాలా పిలిగ్రిమ్స్ వచ్చి విజిట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే మన తిరుపతి అనేది చాలా చోట్ల ఇంప్రూవ్ అన్ని హైలైట్ అవుతున్నాయి అని అదర్ స్టేట్స్లో కానీ. సో ఇది కాకుండా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. మన తిరుపతి సిటీలో మాల్స్ లేవు. సో మాల్స్ ఇంప్రూవ్ చేయడం, చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజ్లో కొత్త యాక్టివిటీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ దాని ఫ్యాకల్టీస్ని ఇంప్రూవ్ చేయడం కానీ అన్ని వర్గాల్లో ఇంప్రూవ్ చేయాలని నా యొక్క అభిప్రాయం. అంటే ఒక్క మాటలో ఏది అంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నదానికి ఏం డెఫినేషన్ మీకు తెలిసి ఇంతకుముందు ఇలా ఉన్నింది, ఇక మీదట ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఏమంటారు? అదే ఇప్పుడు ముందు మన స్టూడెంట్స్ అని ఎడ్యుకేషన్ బాగా ఇది ఇస్తున్నారు. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో చాలామంది డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ దానిపైన ఇంట్రెస్ట్ చూపించాలి. ముందు లేవు ఇవన్నీ, ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి.
సో ఇవన్నీ దీనిపైన దృష్టి సూచిస్తే మన జనాలు బాగా ఇంప్రూవ్ అవుతారు. ఇట్ హెస్ గాన్ వెరీ పీస్ఫుల్, ఏం ప్రాబ్లమ్స్ లేకుండా 80 ఏళ్ళు జరిగిందంటే గొప్ప. బట్ ఇప్పుడంటే ఇంక చేంజ్ అంటే ఇక్కడ కాదు, ఎవరి సెక్టర్ దెర్ ఈజ్ ఎ చేంజ్. ఇన్ బ్యాంక్స్ ఆల్సో దే యూస్ టు సే దెర్ ఈజ్ ఎ చేంజ్. సో కంప్యూటర్స్ వచ్చినాయి, తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 5 days బ్యాంక్ అయిపోయింది. ముందంతా వారం ఉండేది, శనివారం కూడా బ్యాంక్. ఇప్పుడు ఫస్ట్ సాటర్డే, సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడే వచ్చేది. సో అట్లా చేంజ్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బ్యాంకింగ్ పరంగా చెప్పాలంటే ఇప్పుడు ఏటీఎంస్ వచ్చినాయి, ఈ క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి, డెబిట్ కార్డ్స్ వచ్చినాయి. సో ఎవ్రీథింగ్ వితౌట్ గోయింగ్ టు బ్యాంక్ ఆల్సో ఏ పర్సన్ కెన్ సర్వైవ్. సో ఫర్ క్యాష్ విత్డ్రావల్ అండ్ క్యాష్ డిపాజిట్స్ అండ్ ఎవ్రీథింగ్. So same thing. So like that, now the major sector is IT. Every person studying engineering or degree, so it is a boost for India. So without, previously we used to export a product, we have to go for so many things, infrastructure. So factory they have to build, and this machineries they have to install, and raw material they have to purchase, and then they have to produce one product. The product they have to export to the foreign countries and other countries. Here manpower, lighting, rent, charges and everything, then they used to get some profit. Here now what happened? IT sector, there is no investments. Only a person studying degree or something else with a small computer, now they are doing, and they are getting money from the foreign countries. See, this is a foreign flow from America or anything. They are getting in dollars and everything, and everybody is happy now. Even any IT person, they are very happy, getting good salary, and there is a lot of change. That is my opinion. Okay? Remaining other sectors, I don't know that much knowledge. ఇప్పుడు ఐటీ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కూడా మనం ఏం చేస్తున్నామంటే అదర్ కంట్రీస్ని మనం కంపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అమెరికాలో ఎట్లా జరుగుతూ ఉంది ఐటీ సెక్టర్, రాత్రి మౌళ్ళు పని చేయించుకోవడం. కానీ అక్కడ కండిషన్స్కి మన ఇండియన్ కండిషన్స్కి చాలా వ్యత్యాసం ఉంది క్లైమాటిక్ కండిషన్స్లో. కాబట్టి మనకేమో 8 hours కానీ పని చేస్తే మనం ఎగ్జాస్ట్ అయిపోతాం, ఇక్కడ అలిసిపోతాం, చెమటలు పట్టిపోతాయి, మనకు ఏసీలు కావాలి. వాళ్ళకి అట్ట కాదు, 24 గంటలు చల్లగా ఉంటుంది, ఏసీ లాగా ఉంటుంది వాళ్ళకి కంట్రీ. కాబట్టి దే కెన్ వర్క్ 24 hours, బట్ వీ కాంట్ వర్క్ అట్లీస్ట్ మినిమమ్ 8 hours. కాబట్టి దానికి తగినట్టు మనం ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇంకొక ఐటీ సెక్టర్ని కానీ డెవలప్ చేసుకోవాలి తప్ప వాళ్ళు ఏదో 24 గంటలు ఫ్యాక్టరీలు పనిచేస్తూ ఉన్నాయి, 24 గంటలు ఐటీల్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మన ఇండియాలో కూడా హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయని చెప్పి ఆ విధంగా పని చేయించుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. కాకపోతే ఐటీ సెక్టర్లో శాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఐటీ దేనిమో పోతున్నారు. అయితే రిసోర్స్ అంటే ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ తగ్గుతుంది ఐటీ సెక్టర్లో. ఏ సెక్టర్ అయినా కంప్యూటర్స్ వచ్చిన తర్వాత నలుగురు చేసే పని ఒక కంప్యూటర్ చేస్తూ ఉంది. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ తక్కువైనా కూడా అక్కడ హ్యూమన్ రిసోర్స్ లేదు, మనకు ఉంది, అబండెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంది. దీన్ని మన కంప్యూటర్స్ మీకు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంది అన్నమాట. కాబట్టి దానికి తగినట్టు మనం డెవలప్ చేసుకోవాలి ఇండస్ట్రీస్ కానీ. వాళ్ళతో కంపేర్ చేసుకునే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇదైపోతూ ఉంది. అగ్రికల్చర్ నాశనం అయిపోయింది, ఏమీ లేదు అసలు. అగ్రికల్చర్ బేసిక్గా మన ఇండియన్ కంట్రీ ఈజ్ అగ్రికల్చర్ కంట్రీ బేసిక్గా. అది ఎక్కడో పోయింది మొత్తం. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ, యూపీ కానీ, కొన్ని స్టేట్స్ తీసుకుంటే ఒకప్పుడు షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా యూపీ. ఇప్పుడు ఏముంది, మొత్తం జనం వేసుకుంటారు. అది పరిస్థితి. అగ్రికల్చర్ అంతా సర్వనాశనం అయిపోయింది. అంత పిల్లకాయలు అంతా ఐటీలు చదువుకొని కంప్యూటర్లు చూసుకుంటా పని చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నామరూపాలు లేకుండా పోతూ ఉందన్నమాట. అంటే మన బేసిక్స్ మారిపోతూ ఉన్నాయి. కాబట్టి దానికి తగినట్టు మనం ఈ అగ్రికల్చర్కి కూడా కొంచెం వెయిటేజ్ ఇస్తూ దాన్ని కూడా డెవలప్ చేసుకుంటున్న అవసరం అయితే ఉంది.
ఎందుకంటే బేసిక్గా ఫుడ్ అనేది అగ్రికల్చర్ ద్వారా వస్తుంది కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి, ఆ రిసోర్స్ని మనం కాపాడుకోవాలి. అది నా ఒపీనియన్. వచ్చిన తర్వాతకి ఇప్పటికీ ముందున్న ఫెసిలిటీకి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అనేది ఇండియాలో కనిపిస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం కూడా ఇతర దేశాల్లో అధిగమించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎడ్యుకేషన్ పరంగానే, ఆరోగ్య పరంగానే, డెవలప్మెంట్ పరంగానే ఇప్పుడు చాలా వరకు మెరుగైనట్లే నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. కరప్షన్ కూడా కొద్దిగా కరప్షన్ అనేది ఇండియాలో అది ఒక భాగస్వామ్యం అయిపోయింది. దీన్ని కరెక్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరూ, గవర్నమెంటే కాదు, ప్రతి భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే దాన్ని అరికట్టడానికి చాలా వరకు అవకాశాలు ఉంటుంది. స్టూడెంట్స్ కానీ కిడ్స్కి కానీ స్టూడెంట్స్ ఇప్పుడున్న అవకాశాలని చాలా వరకు వినియోగించుకోవడం లేదు. ఇతర వ్యాపకాల వల్ల సైడ్ అవుతున్నారు. వాళ్ళు కానీ మంచి ఈ వసతులు కానీ ఉపయోగించుకోగలిగినారంటే భవిష్యత్తు వాళ్ళది బాగుంటుంది. అమెరికాతో మనం చాలా వరకు బీట్ చేయొచ్చు. చైనా అమెరికాతో చాలా వరకు బీట్ చేయొచ్చు. ఎక్కువగా స్టూడెంట్స్ అంటే సోషల్ మీడియాతో ఎక్కువ కాలక్షేపం చేసి ఈ మొబైల్ వచ్చిన తర్వాత చాలా వరకు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా మొబైల్కే ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. దీనిపైన కానీ గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు కానీ విధించిందంటే స్టూడెంట్స్ కూడా భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తుంది. అంతేనా? ఓకే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సందర్భంలో గతించిన 2-3 సంవత్సరాలు మనం చూసినట్టయితే ఎడ్యుకేషన్ కావచ్చు, చాలా వరకు మార్పులు తీసుకురావడం జరిగింది. ఎట్లా అనగానే ఆ మార్పు అనేది వీలైనంత వరకు ప్రజలకు అలవాటు పడితే సిస్టమ్ ఆరోగ్యంగా మనకు చదువు అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగని మనకు రాజకీయ పరంగా కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తీసుకున్నట్టే కానీ పక్క రాష్ట్రంతో పోలిస్తే మనకు విజయ్ గారి యొక్క పరిపాలన కానీ, పరిపాలన దీక్షలు కానీ, నెక్స్ట్ అలాగనే ఎడ్యుకేషన్ కానీ, రవాణా కానీ ఈ గతించిన 2-3 నెలల్లో చాలా వరకు మార్పు అనేది రావడం అనేది 100% విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళ మొదలుకొని అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవడం జరిగింది. ఇంకా కూడా డెవలప్ చేయడానికి గతించిన కాలంలో నారా లోకేష్ గారు బయట దేశాల పర్యటన చేసి ఎడ్యుకేషన్ కావచ్చు, రవాణా కావచ్చు, హెల్త్ ట్రీట్మెంట్ విషయాలు కూడా సరే అన్ని విషయాలు కూడా క్రమబద్ధీకరణ చేయడానికి ఆ యొక్క కూటమి ప్రభుత్వం అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మోడీ యొక్క కష్టార్జితం కూడా ఈ దేశానికి ఎనలేని సేవగా మనకు గుర్తింపు అనేది ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు అన్ని రంగాలలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేది ప్రపంచ దేశాలు ఇండియా వైపు కనుచూపు వేసే విధంగా మన మోడీ గారు తీసుకురావడం అనేది గర్వకారణంగా ఈరోజు తలెత్తుకొని చెప్పవచ్చు. ఈరోజు మొన్న సింధు పాకిస్తాన్ ఇండియా జరిగిన వార్లో సింధు వార్ విషయంలో కావచ్చు, మొన్న జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ యుద్ధ విషయంలో కావచ్చు ఎంతో సహనమా పాటిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ఎంతో సహనంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడ వెనకడిగేసే ప్రసక్తి లేదు. అన్ని రంగాలలో భారతదేశము ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూసే ఆ రోజులు వచ్చినాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.